హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. టీ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. ఆనపకాయతో తయారు చేస్తున్నాను ఈ సొరకాయ వడలు. మా ప్రాంతంలో అయితే దీన్ని ఆనపకాయ అని పిలుస్తాము. లావుగా ఉంటుంది, పొడవుగా ఉన్నదాన్నేమో సొరకాయ అంటాము. మీరు ఏ విధంగా పిలిచినా సరే దీంతో ఈరోజు టీ టైంలో మంచి స్నాక్ ఐటమ్ తయారు చేసి చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆనపకాయని చెక్కు తీసేసుకుని పై పొట్టు పేలర్తో తీసేసుకుని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. నేను హాఫ్ బద్ద తీసుకున్నానండి. హాఫ్ బద్దకి పెద్ద కాయ ఇది 4 ముక్కలు అయింది. ఇప్పుడు దీన్ని ఈ పెద్ద కన్నాలు ఉన్న దాంతో ఇలా కూరేసుకోవాలి. కూరలాగా మరి చిన్నగా ఉండకూడదు, అలాగని మరి పెద్దగా ఉండకూడదు. ఈ విధంగా కోరుకొని తీసుకోవాలి. మొత్తం అంతా కూడా చెక్కేసుకోవాలి. ఈ విధంగా చెక్కేసుకున్న తర్వాత ఆనపకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని 2 చేతులతోటి గట్టిగా పిండుకొని తీసుకోవాలి. లేకపోతే మనకి గారెలు అనేవి పల్చగా అయిపోయి వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తం దీన్ని గట్టిగా పిండేసుకుని తీసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వస్తుందో. నేను ఇందులో సాల్ట్ కూడా వేయలేదండి. ఉత్తి ఆనపకాయని ఇలాగ పిండుకొని తీసుకుంటున్నాను. సాల్ట్ వేసామంటే ముక్కలన్నీ కూడా ఉప్పగా అయిపోతాయి. ఇలాగ గట్టిగా పిండేసుకుని చూడండి ఎంత వాటర్ వచ్చిందో. హాఫ్ బద్దకే ఈ విధంగా మొత్తంగా పిండుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని పారబోసుకొని మళ్ళీ ప్లేట్ని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండుకున్న ఆనపకాయ తురుముని అంతటిని కూడా ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని ఒక 4 గరిటెల వరకు నాకు బియ్యం పిండి పట్టిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండి గట్టిగా అయ్యే వరకు కొంచెం పిండిని వేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయలని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనపకాయల వడలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి కారం వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా తురుముకుని వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటేనే ఈ గారెలు బాగుంటాయండి. మిరపకాయలు వేసినా మనకి ఎక్కువ కారం అనిపించదు. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అస్సలు వాటర్ అనేది వేయకుండా గట్టిగా ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. పల్చగా అయిపోతే మనకి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుందండి సొరకాయ వడలు. కాబట్టి మనం అస్సలు వాటర్ అనేది వేయకుండానే ఈ ఆనపకాయలో ఉన్న వాటర్ తోటే మనం మొత్తం పిండిని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా ఉంటే మనకి అంత ఆయిల్ పీల్చకుండా వస్తాయండి ఈ వడలు. లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. చూడండి పిండి ఇలాగ మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల వాటర్ అనేది అస్సలు వేయకుండానే ఈ విధంగా ముద్దగా అయిపోతుంది. చూడండి ఇంత గట్టిగా ఉండాలి పిండి. అప్పుడే మనకి వడలు బాగా వస్తాయి. ఇప్పుడు చేతులు శుభ్రంగా నీట్గా కడిగేసుకుని కొద్దిగా వాటర్ తడుపుకుంటున్నా వేసుకోవచ్చు. లేదంటే చేతులకి ఆయిల్ రాసుకునైనా ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక తడి క్లాత్ మీద కానీ ఒక నూనె రాసిన ప్లేట్లో కానీ వేసుకోవాలి. మీకు వాటర్ తడుపుకున్నట్టయితే మరీ పల్చగా అయిపోతుంది అనుకుంటే ఆయిల్ రాసుకునైనా వేసుకోవచ్చు. ఇలాగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఈ వడల్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ దలసరిగా ఉంటే లోపల సొరకాయ అనేది మనకి ఉడకదండి. కాబట్టి వీలైనంత పల్చగా చేసుకుంటేనే ఈ వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క వడని తయారు చేసుకుని నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి.
టీ టైంలో తినడానికి మంచిగా హెల్తీగా ఏదైనా తినాలనుకుంటే 15 నిమిషాల్లో అయిపోతుందండి. సొరకాయ తురిమేసుకుని ఇలా పిండి కలుపుకుని వెంటనే ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఈ వడలు చాలా బాగా పనిచేస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.